వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం చారిత్రాత్మకం. శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో మెగా స్కాలర్షిప్ టెస్ట్. అనంతరం పాత గాజువాక కూడలిలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు. అనంతరం సభ్యత్వ నమోదు ప్రారంభం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి సాధించిన ఘన విజయంపై గాజువాక గణిన కరణరెడ్డి నరసింహారావు హర్షం వ్యక్తం చేశారు. గాజువాక పాతరత్నవానిపాలెంలో బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ మహారాష్ట్రలో విజయం సాధించిన శాసనసభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి మహారాష్ట్ర ప్రజలు చూపిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల విశ్వాసంతో ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు భారతదేశం అభివృద్ధి పదంలో ముందంజ వేస్తుందనే నమ్మకానికి సంకేతమని కేఎన్ఆర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ముందు వరుసలో నిలిపిన ప్రధాని మోదీ నాయకత్వానికి ఈ విజయమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ కూటమి అభ్యర్థులతో కలిసి విస్తృత ప్రచారం చేసి గెలుపు కీలక పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మరియు బీజేపీ ముఖ్య నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దీనంకొండ కృష్ణంరాజు, గరికెన పాయడిరాజు, వి రోహిణి, నాగేశ్వరరావు, బొత్స, దిలీప్, రంగనాయకులు, జీలకర్ర రమణ, పేర్ల అప్పారావు, సత్యారావు, మనోహర్, సురేష్, రాజశేఖర్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మహారాష్ట్రలో సాధించిన ఘన విజయానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు విజయోత్సవ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కరణరెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వార్డు నుంచి అందరూ కూడా వచ్చి విజయోత్సవ సభలో పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే వాజ్పేయి గారు, అద్వానీ గారు అట్టడుగు స్థాయిలో క్రింది స్థాయి. నమస్కారం అండి. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కూటమి విజయదుందుబి మోగించింది. ఇప్పటికే వస్తున్న రిజల్ట్స్ ప్రకారంగా 237 సీట్లు విజయం సాధించే దిశగా ముందుకు దూసుకుపోతుంది. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలందరికీ, ఓటర్ మహాశయులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉంది. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా గతంలో బీజేపీ కూటమి అధికారంలో ఉంది. డబుల్ ఇంజిన్ పరిపాలన ద్వారా సుపరిపాలన ప్రజలంతా చూశారు, మళ్ళీ ఒకసారి ఆశీర్వదించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే అత్యధిక సీట్లు 164 సీట్లు ఇచ్చి బంపర్ మెజార్టీతో గెలిపించారో, అదేవిధంగా మహారాష్ట్ర ప్రజలు కూడా 237 సీట్లు గెలిపించి మన ఎన్డీఏ కూటమికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సుపరిపాలనకు మద్దతు తెలియజేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మా పార్టీ పెద్దల పిలుపు మేరకు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఈ యొక్క విజయోత్సవ సభ ఏర్పాటు చేసుకొని సంబరాలు, కేక్ కోసి మిఠాయిలు తినిపించి సంబరాలు చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో, అదేవిధంగా మన కర్ణాటకలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. అటు తమిళనాడు కూడా. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 10వ తరగతి చదివే విద్యార్థులకు శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ KRKDGM ఆధ్వర్యంలో మెగా స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించారు. ఉక్కునగరం సెక్టార్ 3లో ఉన్న DAV సెంచినరీ పబ్లిక్ స్కూల్లో ఆదివారం జరిగిన మెగా స్కాలర్షిప్ టెస్ట్ కు గాజువాక ప్రాంతంలో ఉన్న A1 గ్రేడ్ స్కూల్స్లలో చదువుతున్న 800 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారని శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్ 240 మార్కులకు పెట్టడం జరిగిందన్నారు. ఇందులో 180 నుండి 200కి మార్కులు సాధించిన విద్యార్థులు ఫీజు రాయితీ ఉంటుందన్నారు. ఓకే మేడం.
మా అమ్మాయి ప్రెసెంట్ 10th కేవీ స్కూల్లో చదువుతుంది. సో ఇప్పుడు స్కాలర్షిప్ ఎగ్జామ్స్ శ్రీ విశ్వలో జరుగుతున్నాయని తెలిసి మేమే వాళ్ళకి రాస్తాము అని అడిగాము. సో వాళ్ళు ఈ డేట్‌న అవుతుంది డీఏవీలో అని చెప్పారు. తెలుసుకొని మేమే వచ్చాము. ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు ఇంత స్ట్రెంత్ వస్తారని చెప్పి. 1000 పైగా కనిపిస్తున్నారు వచ్చిన స్టూడెంట్స్ ఆల్రెడీ. మా అమ్మాయి కేవీ స్కూల్‌లో ఇప్పుడు 10th ఆల్రెడీ రన్నింగ్‌లో ఉంది. 10th అయిపోయి ఆఫ్టర్ ఇంటర్ కాలేజ్‌కి మేము శ్రీ విశ్వలో వెయ్యాలి అని ఉన్నాము. ఇప్పుడు స్కాలర్‌షిప్ ఎగ్జామ్ పెట్టారు డీఏవీలో. అది 2% 240కి టోటల్ పర్సెంటేజ్ అది. సో 240లో 25 వచ్చినా, 50 వచ్చినా, 100 వచ్చినా, ఎంత వచ్చినా కూడా ఫీజ్ అనేది కన్సల్ట్ చేస్తామని చెప్పారు. తగ్గిస్తాము అని చెప్పారు. 240కి 240 వస్తే ఫ్రీ సీట్ కూడా ఉంది కాలేజ్‌లో అని. సో బెస్ట్ గా ఉంది అని చెప్పేసి మన డిఏవి సెంటర్లో శ్రీ విశ్వ కాలేజీ తరపున వాళ్ళు కండక్ట్ చేసే మెగా స్కాలర్షిప్ టెస్ట్ ఒక 800 స్టూడెంట్స్ వచ్చి మన స్టీల్ ప్లాంట్ గాజువాక తర్వాత కోరణపాలెం టాప్ ఏ గ్రేడ్ స్కూల్స్ పిల్లలు వచ్చి ఎగ్జామ్ రాసి ప్రతి ఒక్కరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. శ్రీ విశ్వ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 5 ఇయర్స్ వైజాగ్లో కంప్లీట్ అయింది. ఒక 23 బ్రాంచ్లు ఉన్నాయి. 23 బ్రాంచ్లో 7500 స్టూడెంట్స్ చదువుతున్నారు. ఎవ్రీ ఇయర్ మనం కంటిన్యూస్గా ఒక 20 ఐఐటి సీట్స్, ఒక 100 ఎన్ఐటి సీట్స్, అలాగే ఒక 100 మెడికల్ సీట్స్ ఇస్తాం. సో ఇప్పుడు వరకు శ్రీ విశ్వ పెట్టి 5 ఇయర్స్లో 350 ఎన్ఐటి మెడికల్ అలాగే ఐఐటి సీట్లు ఇచ్చి ఒక వైజాగ్లో ఒక ప్రభంజన సృష్టించింది ఒక్క ఏకైక విద్యా సంస్థ శ్రీ విశ్వ. ఈరోజు ఈ మొత్తం ఈ స్టీల్ ప్లాంట్ గాజువాక ఈ సరౌండింగ్స్లో ఉన్న మన 10th క్లాస్ పిల్లలు అంటే డిపిఎస్, దీపాలు, డిఏవి, చైతన్య, నారాయణ, అలాగే చలపతి, సెయింట్ జోసెఫ్ ఇలా టాప్ స్కూల్స్లో ఉన్న పిల్లలు వచ్చి మన కాలేజీ తరఫున ఇక్కడ సెంటర్ డిఏవి సెంటర్ పెట్టి మార్నింగ్ 10 to 12 ఎగ్జామ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా రాస్తారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఎన్ని త్యాగాలు చేసైనా కాపాడుకుంటామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు అన్నారు. ఈ మేరకు పాత గాజువాక కూడలి నుండి కొత్త గాజువాక వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం పాత గాజువాక కూడలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెంటనే సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఉక్కు ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించని అని, ఉక్కు పరిశ్రమను పూర్తి సామర్థ్యంతో నడిపే విధంగా కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం కింద 10,000 కోట్లు కేటాయించాలన్నారు. ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉద్యోగ భద్రత కల్పించి వారికి పూర్తి వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు చెప్పే మాటలు కార్యరూపం దాల్చడం లేదు అని, కూటమి ప్రభుత్వం మరింత చొరవ తీసుకుని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడాలన్నారు. 36 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న వైజాగ్ స్టీల్ ను ఎన్ని త్యాగాలు చేసినా కాపాడుకుంటామన్నారు. అలాగే ఈ నెల 29వ తేదీన విశాఖపట్నం పర్యటనకు వస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగుతుంది అని ప్రకటన చేయాలి అన్నారు. ఎరువులు దొరికే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మొత్తం రైతులు, కార్మికులు, కష్టజీవులు, ప్రాణ సంఘాలంతా కలిసి ఐక్యంగా 20వ తారీఖున దేశవ్యాప్తంగా నిరసన చేపడతా ఉన్నారు. దానిలో భాగంగా ఇక్కడ ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం కాబట్టి 20వ తారీఖు చేయాలని చెప్పేసి అఖిలపక్ష కార్మిక సంఘం అనుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం రైతు సంఘ నాయకులు, వర్కింగ్ ఉమెన్ నాయకులు, వివిధ ప్రభుత్వ పరిశ్రమల్లో పనిచేస్తారు. మొండి గవర్నమెంట్ ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేయాలి, ఎవరికో అదాని అంబానీకో కార్పొరేట్ సంస్థలకు అతి కారుగా అమ్మాలని చెప్పి ప్రజల ఆశని ప్రయత్నం చేస్తుంది. మనం అడ్డుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఈ రోజు 1400 రోజులుగా మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈ రోజు కూడా మోడీ గారు ముందుకెళ్ళకపోయారు. కానీ 3 సంవత్సరాల నుంచి ఈ స్టీల్ ప్లాంట్ కి రా మెటీరియల్ రాకుండా, వర్కింగ్ కార్డులు ఇవ్వకుండా, ఐరన్ ఓర్ ఇవ్వకుండా, కోకింగ్ కోర్లు ఇవ్వకుండా, ఈవెన్ రైల్వే రేక్స్ కూడా ఇవ్వకుండా 3 బ్లాస్ట్ ఫెన్స్లు ఉంటే 2 బ్లాస్ట్ ఫెన్స్ మూసేశారు. గత 6 నెలలు బట్టి పర్మనెంట్ కార్మికుల జీతాలు ఇవ్వట్లేదు, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు ఇవ్వట్లేదు, చనిపోయిన కార్మికులకి వాళ్ళ ఫ్యామిలీకి డిఏ బేసిక్ ఇస్తారు, అవి కూడా ఆపేశారు. అదే రిటైర్ అయిన కార్మికులకి ఫైనల్ సెటిల్మెంట్ చేయలేదు. కానీ 1000 కోట్లు ఎఫ్టీలు చేశారు ఈ 20 రోజుల్లో. అంటే కావాలనే
కార్మికులు ఇబ్బంది పెట్టి ఆర్థికంగా మానసికంగా దెబ్బతీసి ఈ స్టీల్ ప్లాంట్ ని అమ్మేయాలని మరి చెప్పే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క స్టీల్ మినిస్టర్ గారు చెప్తున్నారు, సీఎం గారు చెప్తున్నారు, పొంగల్ గారు చెప్తున్నారు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయట్లేదని. కానీ ప్రైవేట్ పరం చేయకుండానే ఈ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు మీరు ఈ ప్రభుత్వ రంగంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని ఏ మైల్స్ ఇవ్వట్లేదు, ఎందుకు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వట్లేదు, ఎందుకు జీతాలు ఇవ్వట్లేదు, బ్యాంకులో 1000 కోట్ల డబ్బు ఉండి కూడా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మేము ప్రజా పాలకుల్ని మేము అడుగుతున్నాం. మిత్రులారా, రేపు 29వ తారీఖుని గనిశెట్టి కనకరాజుకి ఏ నాయకుడితో సంబంధం లేకుండా పనులు చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి అని, పనులు చేసేందుకు ఒక మార్గాన్ని ఎంచుకుని గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు. రాష్ట్ర ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని చింతగట్లలో ఆదివారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ తనకు ఇక్కడ ఉన్న వారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయన్నారు. పార్టీతో పని లేదని, నేను ఏ పార్టీలో ఉన్నా తన వద్దకు వచ్చిన వారికి తన సహకారాలు అందిస్తామన్నారు. తన ఆహ్వానం మేరకు వీరంతా తెలుగుదేశం పార్టీలో చేరారన్నారు. చంద్రబాబు సూచన మేరకు విశాఖ దక్షిణ నియోజకవర్గానికి వెళ్లాలని, అక్కడ జనసేన ఇక్కడ జనసేన అన్నారు. తనకి పదవులతో పని లేదని, ఏ పనైనా చేయగల నమ్మకం ఉందన్నారు. విశాఖ ఎంపీ భరత్ సహకారంతో కార్యకర్తలకు అండగా ఉంటారన్నారు. అనంతరం సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గనిశెట్టి వెంకటలక్ష్మి, ఎంపీటీసీ నందవరపు అప్పలరాజు, తమరడ బంగారు నాయుడు, కర్రి బంగారు నాయుడు, సంతోష్ కుమార్, తిరిరి కనకరాజు, నాగరాజు, సాలక్ కృష్ణ, కనకరాజు యూత్ సభ్యులు పాల్గొన్నారు. అంటే మంచి నాయకత్వం చేసే లక్షణం ఉన్నాయి ఇద్దరికి. చాలా ఇబ్బందులు ఉంటాయి, మీకు తెలియదు నాయకత్వం చేయడం అంటే. నేను 15 ఏళ్ళు ఎమ్మెల్యే చేయలేదు, అయినా కూడా అలాగా పార్టీ కోసం ఏదో పదవి తీసుకోవాలని తిరిగితే చంద్రబాబు నాయుడు గారు నన్ను వైజాగ్లో పోటీ చేసి కానీ అక్కడ తిరగమన్నారు. అక్కడికి వెళ్ళేసరికి జనసేన, అక్కడ కూడా జనసేన, ఇక్కడ జనసేన. ఈ జనసేన వల్ల ఇక్కడ పాపం బండా సత్యంపతి గారు ఇంకా నయం, మాడులైన సీట్ దొరికింది, కానీ నాకైతే ఇంకెక్కడ సీట్ లేదు కాబట్టి ఉండమన్నారు. ఏదో ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. ఏమిచ్చినా మనకున్న కెపాసిటీ పెట్టి పదవి అక్కర్లేదు, నేను ఏ పని చేయించగలను ధైర్యం నాకు ఉంది. అందువల్ల నేను చెప్పాను, కనకరాజు మీరే భయపడక్కర్లేదు, మనకు పదవి ఉంది లేదని ఏం ఆలోచించు, మన వాళ్ళకి ఏం సాయం చేయాలన్నా మన సాయి శక్తిగా ప్రయత్నం చేద్దాం. నాకు అదృష్టం ఏంటంటే విశాఖపట్నంలో మనకి విశాఖపట్నం కలలేదు, అనకాపల్లిలో కలిసాం కాబట్టి మనం పార్లమెంట్కి. కానీ విశాఖపట్నంలో భరత్ అనే ఎంపీ ఉన్నారు, ఆయన లోకేష్ గారి తోడళ్ళు. ఆయన సపోర్టు కొంచెం మనకు సపోర్ట్ ఉంది కాబట్టి పర్వాలేదు, ఏ పని చేయగలనే ధైర్యం నాకు వచ్చింది. కాబట్టి కనకరాజుకి ఏ నాయకుడు సంబంధం లేకుండా చేసే కెపాసిటీ కూడా ఉంది. కొన్ని పనులు అవసరమైతే ఏదో మార్గాన్ని ఎంచుకుంటాడు, ఆ మార్గం ద్వారా ఆ మనిషికి పనిచేయాలనే ఆలోచన పడుదల గట్టిగా ఉంటుంది. కనకరాజు కానీ అప్పరాజు కానీ ఇద్దరు వీళ్ళిద్దరూ కూడా నేను చాలాసార్లు అనుకున్నాను, గొడవ పడతాయేమో ఇడిపోతారేమో అని. ఎప్పుడు కూడా చిన్న చిన్న భేదాలు ఉన్నా కూడా అన్నదమ్ముల్లా ఇద్దరు కలిసి ఈ గ్రామంలో రాజకీయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ కూడా రాజకీయాల్లో పార్టీలు మాకన్నా పెద్ద నాయకులు 5-10 పార్టీలు మారారు, అయినా వాళ్ళు దానికి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అప్పటిదా చెప్పాడు, ఎక్కడ అన్నం పెడితే అక్కడ పోతారు. ప్రజలు అలాగే ఉంటారు, మనం ఏం అనలేము. మనకు అభిమానం ఉండేవాళ్ళు మన దగ్గర ఉంటారు, అభిమానం లేని వాళ్ళు ఏదో ఆశించిపోతారు. అది మళ్ళీ మనకే చెప్తారు, ఏమండి నాకు చిన్న పని ఉందండి అని 2 రోజులు వాడికి వెళ్తానంటాడు. ఆల్రెడీ అదరికి వచ్చి చెప్తాడు, ఇప్పుడు వెళ్ళరా మేమేం చేయలేం కాబట్టి నువ్వు వాడికి వెళ్ళరా అని చెప్తాం. పెద్దలందరూ కూడా మరోసారి అదేవిధంగా పిలిచిన వెంటనే కార్యకర్తలంతా కూడా కష్టపడి మరి జనసమీకరణ చేసే ప్రతి ఒక్కరికి కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ, మీకు పరిచయం చేయవలసిన లేదు. గండి బాబ్జీ గారు అంటే చింతగట్లకి పునాది వేసినటువంటి మా రాజకీయ జీవితానికే కాదు, ఈ గ్రామ మీ అందరికీ తెలుసు 2006 సంవత్సరంలో ఈ గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఉండేవి, ఈ పంచాయతీలో ఎటువంటి పరిస్థితులు ఉండేవి. మీ అందరికీ విధంగా దౌర్జన్యంగా చేసి ప్రజల్లో హింసించేవారు మీ అందరికీ తెలుసు. అటువంటి సమయంలో మనందరికీ ఈరోజు ఈ గ్రామం ఇక్కడ నుంచి చివరి వరకు నిర్మాణం అయిందంటే ఒక తెల్ల కాగితం లేకుండా కూడా ప్రతి ఇల్లు కట్టుకుంటుందంటే అది ఒక గండి బాబ్జీ పుణ్యమే. ఒక అధికారికి కూడా ఒక రూపాయి ఇవ్వకుండా ఈ ఇళ్ళని నిర్మించుకున్నారు. ఆనాడు మరి సుమారు 210 హౌసింగ్ పట్టాలు ఇప్పించి మనమంతా కూడా ఇల్లు కమల్లో మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేసుకున్నామా. కానీ దీనివల్ల సుమారు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ యేసు ప్రభువును కూడా దర్శించుకునే అవకాశం కల్పించారు ఆ యేసు ప్రభు.
ఆయన ఆశీస్సులు కూడా ఈ గ్రామం మీద మా మీద ఉండాలని చెప్పి కోరుతూ రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది. మీకు తెలుస్తుంది అభివృద్ధి అంటే ఏమిటో. సంవత్సరం లోపలే రేపు 29వ తారీఖున సుమారు 60,000 కోట్ల రూపాయలతో హైడ్రోజన్ పవర్ తయారు చేయాలనే ఒక యూనిట్ నక్కపల్లిలో ప్రధానమంత్రిగా శంకుస్థాపన చేస్తున్నారు. సుమారు 25,000 నుంచి 30,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రేపు టీసీఎస్ 3 నెలలు ఇక్కడ 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఇన్ఫోసిస్ ఆల్రెడీ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేశారు. వాళ్ళు కూడా 10,000 మంది నుంచి 15,000 మంది దాకా ఈ 5 సంవత్సరాల్లో తీసుకొచ్చి ఇక్కడ కొత్త ఎంప్లాయ్మెంటు, పాత ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మన 3 జిల్లాల్లో ఉన్న 15,000 మంది హైదరాబాద్లో పనిచేస్తున్న వాళ్ళే 10,000 మందిని ఇక్కడ తీసుకొచ్చి మేడ్చల్ జిల్లా కీసర మండలం పరిధి కుందనపల్ల గ్రామంలో నిర్వహించిన అయ్యప్ప 18వ మహాపడి పూజకు హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఈ మహాపడి పూజకు వందలాదిగా అయ్యప్ప భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఈ మహాపడి పూజను చూసి అటెండ్ అయ్యి దర్శనం చేసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మేడ్చల్ రంగారెడ్డి అధ్యక్షులుగా పనిచేస్తున్న జితేంద్ర గురుస్వామి 18వ మహాపడి పూజకు హాజరైనందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు. ఆడపడుచులందరూ సర్వ సౌభాగ్య సిరి సంపదలతోటి నిండు నూరేళ్లు దీర్ఘ సుమంగళిగా ఉండాలని అయ్యప్ప స్వామి దీవెనలతో పాటు సర్వమంగళాదేవి అనుగ్రహం లభించాలి. మహాపడి పూజకు అటెండ్ అయ్యి చూసి దర్శనం చేసుకునేటటువంటి భాగ్యం ఉంటుందని చెప్తారు. మన తెలంగాణ జాగృతి మేడ్చల్ రంగారెడ్డి జిల్లా సంవత్సరాలు అధ్యక్షుడు అన్న విజేంద్ర అన్న గారు ఇవాళ తీసుకొని మహాపడి పూజ చేయడం, అటువంటి కార్యక్రమానికి హాజరై స్వామివారి యొక్క వైభవాన్ని స్వయంగా దర్శించుకునేటటువంటి అదృష్టం నాకు కలగజేసినందుకు వారికి ధన్యవాదాలు. ఆ స్వామివారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరి మీద ఉండాలని చెప్పి స్ఫూర్తిగానే తెలంగాణ రాష్ట్రం ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పిఎంసి 3వ డివిజన్ సత్యనారాయణపురం కాలనీ పిఎంసి ఆఫీస్ ముందు ధర్నాకు కూర్చున్నారు. ఏళ్ల తరబడి అనేక రకాలుగా రోడ్ల పాడై ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకుని పిఎంసి ఉన్నతాధికారులు, మేయర్లు, కార్పొరేటర్లు పట్టించుకోవడం లేదని, రోడ్లు గుంతలమయమై వాహనదారులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తట్టమట్టి కూడా పోయలేదని కాలనీ వాసులు వాపుతున్నారు. వారం రోజుల్లో మా రోడ్లు బాగు చేయకపోతే పిల్లా పాపలతో కలిసి పిఎంసి కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. విజిట్ చేయాలి అధికారులు వెంటనే కాలనీని విజిట్ చేయాలి అధికారులు వెంటనే కాలనీలో విజిట్ చేయాలి. నిర్లక్ష్య సమాధానం చెప్తున్న డీజీ గారిపై వెంటనే చర్య తీసుకోవాలి. నిర్లక్ష్య సమాధానం చెప్తున్న డీజీ గారిపై వెంటనే చర్య తీసుకోవాలి. నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్న అధికారులపై వెంటనే చర్య తీసుకోవాలి. కమిషనర్ గారు వెంటనే స్పందించాలి. మేయర్ గారు వెంటనే స్పందించాలి. నశించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి. నశించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఫిర్యాదుగూడ కార్పొరేషన్ పరిధిలోని 3వ వార్డుకు సంబంధించిన సత్యనారాయణపురం కాలనీ వాసులైన మేమందరం ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే గత 5 సంవత్సరాల కాలంలో మా సత్యనారాయణపురం కాలనీలో ఒక తట్ట మట్టి కూడా వేయలేదు, ఒక రోడ్డు కూడా వేయలేదు, ఒక్క డ్రైనేజ్ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. అంత పెద్ద కాలనీలో రోడ్లు గుంతలమయం అయిపోయి చాలామంది రోడ్ల మీద వెళుతుంటే బండి మీద పడిపోతే ముసలి వాళ్ళు, వృద్ధులు నడుములు ఇరిగి పడిపోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇట్టి విషయమే ఇంతకు ముందు
కూడా అధికారులకు ఎన్నోసార్లు మేము ఫిర్యాదు చేయడం జరిగినది, వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగినది. అయినా కూడా ఇంతవరకు అధికారులు మాకు స్పందించలేదు. ఎన్నిసార్లు కూడా వచ్చి మేము మొరబెట్టుకున్నాము. ఖాళీ వాసులు అందరము, ఆడవాళ్ళము, మగవాళ్ళము అందరము వచ్చి మేయర్ గారికి, కార్పొరేటర్ గారికి, కమిషనర్ గారికి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మిత్రపక్షాలు కలిసి భారీ విజయం సాధించడంతో పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని ప్రధాన చౌరస్తాలో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందులన సంజయరాణి, మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్యాద్రలో బీజేపీ కార్యకర్తలు టపాసులు పెంచి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వందే మాతరం, జై జై జనతా, జై జై జనతా, భారతీయ జనతా, జై జై. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలలో జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మహారాష్ట్ర ప్రజలు భారీ మెజార్టీని కట్టబెట్టినందుకు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి ప్రజల ఆశీర్వాదం అందించినందుకు హృదయపూర్వకంగా మహారాష్ట్ర ప్రజలకి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు, అబద్ధాలు మోసం చేసి ఏదైతే ఎన్నికలలో గెలిచిండ్రో అదే పద్ధతిని ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలలో కూడా ప్రయోగం చేసిండ్రు. కానీ అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో ప్రజల్ని ఏ రకంగా మోసం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ అని గ్రహించి ఇవాళ మహారాష్ట్ర ప్రజలు మాత్రం భారతీయ జనతా పార్టీకి నీతిగా, నిజాయితీగా, ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించే అవకాశం ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరం. ప్రజలందరికీ మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు జై శ్రీరామ్. మరి భారతదేశంలో మూడోసారి ముచ్చటగా మోడీ గారి యొక్క ప్రభుత్వం స్థాపించిన తర్వాత మరి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎలక్షన్స్లో మరి అత్యధిక మెజారిటీతోని మహారాష్ట్రలో మరి బీజేపీ పార్టీ గెలవడం అనేది చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాము. ఈరోజు తెలంగాణ తరఫున కూడా మేమందరం రామగుండం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఉత్సవాలు, సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ప్రపంచ దేశంలోనే భారతదేశాన్ని అభివృద్ధిలో ప్రథమ స్థానం నిలిపారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంకణం బూనారని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణం అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పరిధిలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో సప్తగిరుల మధ్య కాంచన గుహలో స్వయంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిరూపమైన శ్రీ కురుమూర్తి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీకి ఆలయ చైర్మన్, కార్యనిర్వాహకులు, సిబ్బంది, అర్చకులు ఆలయ సాంప్రదాయ ప్రకారం శాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపిస్తే నీ సన్నిధికి వస్తానని మొక్కులు చెల్లించుకుంటాననుకున్నారు. స్వామి కృపతో గెలిచాను, స్వామి మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. ప్రధానమంత్రి యువత కోసం, విద్యార్థుల కోసం ప్రతినిత్యం అహర్నిశలు పనిచేస్తున్నారని కొనియాడారు. ఎంపీ వెంట బీజేపీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Gracias.
జాతర సందర్భంగా గురుమూర్తి స్వామి దర్శనం కోసం రోజు స్వామిని దర్శించుకొని మరి ఎంపీ ఎలక్షన్లో కూడా స్వామివారి ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. గెలిచిన తర్వాత తప్పకుండా మళ్ళీ వచ్చి దర్శించుకుంటానని స్వామిని మొక్కుకోవడం జరిగింది. మరి గురుమూర్తి స్వామి యొక్క ఆశీస్సులతో పార్లమెంటు మెంబర్గా పాలమూరు నుంచి గెలిచినటువంటి సందర్భంగా ఆ స్వామి మొక్కు తీర్చుకోవడానికి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్గా ఉద్దాల రోజే రావాలి అనుకోకుండా నాకు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయినాం. ఆ రోజు రాలేకపోయిన కారణంగా తర్వాత పైన ఒక కొన్ని కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈరోజు పార్లమెంటు ఎల్లుండి నుంచి ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకొని మరి పార్లమెంటు సమావేశాల్లో హాజరు కావాలని ఈరోజు గురుమూర్తి స్వామి దర్శనం చేసుకొని రావడం జరిగింది. గత 15 రోజులుగా 8వ తేదీన ఉద్దాల సేవ జరిగింది. మరి దాదాపు 15 రోజులుగా జాతర పెద్ద ఎత్తున గురుమూర్తి జాతర అంటే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోని అతిపెద్ద జాతర. ఆ గురుమూర్తి స్వామి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పాలమూరు జిల్లా ప్రజలందరిపైన ఉండాలని, పాలమూరు జిల్లా ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా నరేంద్ర మోదీ గారిని ఈ దేశం కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం, దేశ ప్రజల యొక్క అభివృద్ధి కోసం, దేశం యొక్క యువత యొక్క భవిష్యత్తు కోసం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం చారిత్రాత్మకం. శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో మెగా స్కాలర్షిప్ టెస్ట్. అనంతరం పాత గాజువాక కూడలిలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు. అనంతరం సభ్యత్వ నమోదు ప్రారంభం. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.